ఒక అసంతృప్తికరమైన వ్యక్తిని సంతోషపెట్టడానికి నేను సంవత్సరాల తరబడి ప్రయత్నించాను, కానీ చివరికి తెలిసింది ఏమిటంటే అతనికి నా పోర్క్ చాప్స్ నచ్చలేదు. నా బాయ్‌ఫ్రెండ్ తిండి విషయంలో విపరీతమైన మొండివాడు. అంటే కేవలం వెనిల్లా ఐస్ క్రీం మాత్రమే తినడం, బ్రోకలీ తప్ప వేరే కూరగాయలు ముట్టకూడదు అనేంత మొండితనం. నేను ఫుల్ టైం ఉద్యోగం చేస్తూ, ఆన్లైన్‌లో చదువుకుంటూ, నా పిల్లలను పెంచుతున్నాను. అయినా ప్రతి రాత్రి అతనికి వంట చేసేదాన్ని. కానీ ఏదీ అతనికి సరిపోయేది కాదు. వంటలో ఏదో తక్కువైంది అని చెప్పి, డోర్ డాష్ ద్వారా జాక్ ఇన్ ది బాక్స్ నుండి ఆర్డర్ చేసుకునేవాడు. కేవలం ఆహారం మాత్రమే కాదు, నేను ఇచ్చే బహుమతులను విమర్శించేవాడు. నేను ఎలా డ్రెస్ చేసుకోవాలో చెప్పేవాడు. వారాంతాల్లో అతను వీడియో గేమ్స్ ఆడుతుంటే నేను కాసేపు కునుకు తీస్తే నన్ను సోమరితనమని తిట్టేవాడు. సంబంధాలన్నీ ఇలాగే ఉంటాయని నేను అనుకున్నాను. కానీ రెడ్డిట్లో నా బాధను పంచుకున్న తర్వాత, నా జీవితానికి ఏమాత్రం ఉపయోగపడని ఒక వ్యక్తి కోసం నన్ను నేను పూర్తిగా శోషించుకుంటున్నానని గ్రహించాను. నేను థెరపీ తీసుకోవడం ప్రారంభించాను మరియు చివరికి నా మనసులోని నిజం బయటపెట్టాను. నేను చాలా దుఃఖంలో ఉన్నానని. మరుసటి రోజే నేను అతనికి బ్రేకప్ చెప్పాను. నెల రోజుల తర్వాత నేను మళ్ళీ పోర్క్ చాప్స్ వండాను. అవి అద్భుతంగా ఉన్నాయి. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే, వాటి గురించి ఫిర్యాదు చేయడానికి అతను అక్కడ లేడు.